రీసెంట్లీ ఐ వెంట్ టు మేఘాలయ అండ్ నాగాల్యాండ్. అక్కడ కూడా పౌల్ట్రీ ఫార్మ్స్ వస్తున్నాయి. ది ఫస్ట్ టైం 7 sisters ఆఫ్ ద స్టేట్ అండ్ 1 brother 8 రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ కాబోతుంది. బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్తో ఏ రకంగా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. నెక్స్ట్ 3 yearsలో నాగాల్యాండ్, మేఘాలయ అండ్ త్రిపుర, అరుణాచల్ పౌల్ట్రీ ఫార్మ్స్ వస్తాయి. నెంబర్ 1 నా అబ్జర్వేషన్, నేను రోజు ఎక్కడో మీటింగ్లు పెడుతూనే ఉంటాను. నా స్పీచ్ ప్రసంగాలు అయిపోయిన తర్వాత, సార్ 10 రూపాయలైన గుడ్డు తింటాం కానీ క్వాలిటీ బాగుంటలేదు సార్, ఇదివరకు క్వాలిటీ బాగుండేది, క్వాలిటీ బాగుండదు సార్, దయచేసి శేఖరన్న మీ ఫార్మర్స్ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఎంతోమంది గుడ్లు పారేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఈ విషయం మీ దృష్టికి తీసుకొద్దామని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ నెక్కు పుట్టిన కాంచి నేను పనిచేస్తూనే ఉన్నాయి. 1 of the ఫౌండర్ మెంబర్గా శేఖరన్న కుటుంబం మొత్తం టోటల్గా ఎగ్ ఇండస్ట్రీకే లీనమైపోయింది. ఈ మధ్యలో ఆయన కోపం కాదు, టెన్షన్ టెన్షన్ టెన్షన్, రేటు రాలేదని. కానీ గుండె జబ్బు అయినా లెక్క చేయడు. అన్నా నేను ఒకటి చెప్తున్నా, గుడ్లు 1/2 డజను 10 గుడ్లు తినండి రోజు, మీ టెన్షన్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, టోటల్గా ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఎస్, అది నేను చెప్పేది ఒక ధైర్యంతో చెప్తా ఉన్నాను. అంత కష్టపడి పనిచేయటం అంటే, జోనల్ చైర్మన్ అంటే ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్ జోనల్ చైర్మన్ అంటే గుండెకాయ అండి రేటుకి. అరే పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, రాత్రి పండుకున్నంత వరకు కూడా ప్రతి ఫార్మర్ ఎవడో ఫోన్ చేస్తాడు. నాకు తెలిసి జోనల్ చైర్మన్ పనిచేసినాయి కాబట్టి ఎవడో పనిచేసి ఏందా అట్లా పెట్టినాం ఇట్లా పెట్టినాం. దయచేసి డిస్టర్బ్ చేయకండి. అసలు జోనల్ చైర్మన్ ఏ ఫార్మర్ కూడా అసలు మాట్లాడద్దు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. అందుకే ఎట్లా పెట్టాం ఇట్లా పెట్టాం అట్లా పెట్టాం, ఏందా ఇది వద్దు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.